జనగామ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో భాగంగా 716 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. లబ్దిదారులకు ఇందిరమ్మ గృహ నిర్మాణ అనుమతి పత్రాలను మంజూరు చేశారు. ఇప్పటికే పునాదులు పూర్తయిన వాటికి ₹1,00,000 లబ్దిదారులకు ఖాతాల్లో జమ చేశారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జనగామ జిల్లా కోర్టు పరిపాలనాధికారి జస్టిస్ జె అనిల్ కుమార్ జనగామ జిల్లాలో పర్యటించారు. జిల్లా కోర్టులో న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన బార్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ తదితరులు ఉన్నారు. ఏప్రిల్ 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జనగామ జిల్లాలో ప్రత్యేక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనగామలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్ ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ప్రాథమిక కేంద్రాల్లో నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం వ్యాధి నిరోధక టీకాలను వేశారు. టీకాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. ఏప్రిల్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జనగామ జిల్లా వ్యాప్తంగా పోషణ పక్షోత్సవాలు నిర్వహించారు. గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లల 2వ పుట్టినరోజు వరకు మొదటి 1000 రోజులు శారీరక పెరుగుదల, మెదడు అభివృద్ధి ఎంతో కీలకమైందని వివరించారు. పోషణ్ పఖ్వాడా కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిషోర బాలికలకు అందిస్తున్న పౌష్టికాహారంపై జిల్లా సంక్షేమాధికారి దోర్నాల ఫ్లోరెన్స్ వివరించారు. తల్లిపాల ప్రాముఖ్యత, పోషకాహార ప్రాధాన్యంపై సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ ఆధ్వర్యంలోని కళాకారుల బృందం సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించింది. ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో తప్పనిసరిగా డ్రై డే పాటించాలని కలెక్టర్ కోరారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంపొందిస్తే దోమల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టవచ్చునని జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్ చెప్పారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో మలేరియా నివారణకు కృషి చేసిన సిబ్బందిని సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. జనగామ జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో జూన్ 6వ తేదీ వరకు 14 ఏళ్లలోపు బాలబాలికలకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. వాలీబాల్, ఫుట్బాల్, మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్, సాఫ్ట్ బాల్ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. యువజన క్రీడల శాఖ అధికారి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో జనగామ జిల్లాలో 10 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. నీట్ పాలిటెక్నిక్ అర్హత పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. నీట్ పరీక్షలకు జిల్లా నుంచి 582 మంది దరఖాస్తు చేసుకోగా 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పాలిటెక్నిక్, డిప్లొమా పరీక్షల్లో ప్రవేశాలకు ఈ నెల 13వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ అర్హత పరీక్షలకు 1416 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా మొత్తం 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో 98.81%తో జనగాం జిల్లా మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానాన్ని పొందింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 129 పాఠశాలలు 100% ఉత్తమ ఫలితాలు సాధించాయి. 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 23 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సన్మానించారు. 23 మంది విద్యార్థులకు సైకిళ్లను బహుమతిగా అందించారు. అదేవిధంగా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన 129 మంది ప్రధానోపాధ్యాయులను సైతం సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి రెవెన్యూ చట్టం అమలు కోసం 2వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాలను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేయగా అందులో జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఒకటి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం భూభారతి రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వారసత్వం, పెండింగ్ మ్యుటేషన్, మిస్సింగ్ నంబర్, భూసేకరణ, కోర్టు కేసులు, డిజిటల్ సంతకం తదితర అంశాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ రెవెన్యూ సదస్సులో మొత్తం 1060 దరఖాస్తులు రైతుల నుంచి వచ్చినట్లు అధికారులు చెప్పారు. వీటన్నిటిని అధికారులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.